వెల్కమ్ టు ఎస్ఎన్టీవీ తెలుగు. నేను మాధురి. మొబైల్ ఫోన్స్ కొన్ని జీవితాల్లో, కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయా అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా చిన్నపిల్లలు సెల్ ఫోన్స్కి ఏ విధంగా ఎడిక్ట్ అవుతున్నారో మనం అందరం ఈ కాలంలో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఇటువంటి సాంప్రదాయానికి నాంది పలికిందంటే కోవిడ్ టైంలో స్కూల్స్ ఆఫ్ చేసేసి మొబైల్ ఫోన్స్లోనే లేదా ల్యాప్టాప్లలో స్కూల్ వాళ్ళు క్లాసెస్ నిర్వహించడం కానీ ఇవన్నీ ఒక రకంగా పిల్లల్ని దగ్గర చేశాయని చెప్పచ్చు. ఈ ల్యాప్టాప్లకి ఫోన్లకి కూడా పిల్లల్ని దగ్గర చేశాయని చెప్పొచ్చు. దీనివల్ల ఎంత నష్టం జరుగుతోందనేది ఈరోజు చూస్తున్నాం. ఇటీవలే లాస్ట్ వీక్ మహారాష్ట్రలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఎంత హృదయ విదారకమైన సంఘటన అంటే 10వ తరగతి చదువుతున్న అబ్బాయి ఆన్లైన్ గేమింగ్కి బానిసైపోయి వాళ్ళు ఉంటున్న 14వ అంతస్తు నుంచి దూకి చనిపోవడం జరిగింది. అది తల్లిదండ్రులకి ఎంత కోతను మిగిలిస్తుంది అనేది మనం ఊహించుకోవచ్చు. అయితే ఎప్పుడైనా సరే పిల్లల్ని సెల్ ఫోన్లకి లేదా ల్యాప్టాప్లు వాళ్ళు చూస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ మీద తప్పనిసరిగా నిఘా వేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఒకవేళ తల్లిదండ్రులు ఏదో ఆడుకుంటున్నారులే, ఏదో చేస్తున్నారులే అని ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా కూడా దాని ఖరీదు ఒక ప్రాణం అవుతోంది. అది కూడా ఒక పసిపిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ ఆన్లైన్ గేమింగ్లో ముఖ్యంగా వాళ్ళు కొన్ని టాస్క్లు ఇవ్వడం లేదా టార్గెట్లు కూడా ఫిక్స్ చేయడం, ఇవన్నీ పిల్లల్ని చాలా ఆకర్షించేలాగా ఉంటున్నాయి. ఫస్ట్ చిన్నగా మొదలు పెడతారు. ఆ చిన్న టాస్క్లు వాళ్ళు పూర్తి చేసి హ్యాపీగా ఫీల్ అవుతుంటే వాళ్ళకి కొన్ని పాయింట్స్ యాడ్ చేయడం లాంటివి వాళ్ళు చేస్తున్నారు. సో పిల్లలు కూడా ఎంకరేజ్ అయిపోయి వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేకుండా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. నేను దూకగలను అనే ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకొని ఆ అబ్బాయి అలా చేయడం అనేది ఆ తల్లిదండ్రులకి ఎంతటి గుండె కోతని ఇచ్చిందనేది తెలుసుకోవాలి. సో ఏ తల్లిదండ్రులైనా సరే ఫోన్ చూస్తున్నప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు, అందులో ఏం చేస్తున్నారు అనేది చూడాలి. ముఖ్యంగా చదువుకుంటున్న టైంలో కూడా వాళ్ళని విడిగా ఉంచకుండా, ఐసోలేటెడ్గా ఉంచకుండా మీతో పాటు మీ పక్కనే కూర్చోబెట్టుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీరు ఖచ్చితంగా నిమిషం వాళ్ళ మీద అబ్జర్వేషన్ పెట్టి మీరు చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మీ మీదే ఉంది. ఎందుకంటే ఇటువంటివి జరిగిన తర్వాత మళ్ళీ ఏమీ చేయలేము. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటారు కదా, ఆ విధంగా జరుగుతుంది. సో మీరు తప్పనిసరిగా పిల్లల మీద ఒక దృష్టి పెట్టండి. వాళ్ళకి ఒక హెల్దీ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే వాళ్ళు ఆడేలాగా చూడండి. లేదా చైల్డ్ లాక్స్ లాంటివి ఏమన్నా ఆ సిస్టంలో మీరు వాళ్ళకి ఇస్తున్న సిస్టంలో ఏవైతే జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం ఉందో వాటిని మీరు చూసుకుంటూ మాత్రమే పిల్లలకి వాటిని అలౌ చేయండి. మొబైల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోకపోతే మరింత మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. సో ప్లీజ్ టేక్ కేర్.